సబ్జెక్ట్ డిబేట్ అవ్వద్దు ప్లీజ్ రఫీ గారు. రైట్, రెడ్డి గారు ప్రధానంగా రఫీ గారు ఒక మాట చెప్పారు, ఆదాయ వనరులు 2 లక్షల కోట్లు ఉంటే దాన్ని డబుల్ చేయగలిగే సామర్థ్యం ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మరి అటువంటిప్పుడు ఆయన ఇటువంటి హామీలు కాదు ఇంకా అవసరమైన కూడా ఇంకా హామీలు పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. మరి ఏంటి మీకున్న అభ్యంతరం ఏంటి? 1999 నుండి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1500 రోజులు వర్కింగ్ డేస్ ఉంటే 1200 రోజులు ఈ అప్పులు చేసినటువంటి చరిత్ర ఉంది. దాని ఆ 1200 రోజులకు కేవలం 40,000 కోట్ల రూపాయలు తెచ్చి ప్రభుత్వాన్ని నడిపినారు తప్ప అప్పులు చేసి ప్రభుత్వం నడపడానికి మాత్రమే 40,000 కోట్ల రూపాయలు తెచ్చి అప్పులు చేసినారు. అక్కడ డెవలప్మెంట్ కాదు. ఆయన నిజంగా డెవలప్ చేసేవాడైతే 11.7% ఉన్నటువంటి పేదరికాన్ని 4.2% జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించినారు. సాక్షి పేపర్ రాసిందే, అది సాక్షి పేపర్ రాసిందే. అబద్ధం. మీరు అభిప్రాయంతో ముందుకు వచ్చినటువంటి మీరు రాజధాని విషయంలో 33,000 ఎకరాలు తీసుకుంటే 25,000 ఎకరాలు ఇలా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ఆధీనంలో ఉంది. అక్కడ రాజధాని డెవలప్మెంట్ కాకుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళ ఆధీనంలో ఆ భూములన్నీ పెట్టుకున్నారు. వీళ్ళు చెప్తున్నారు రాజధాని మేము కట్టించినామని. ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి చాంబరే నీళ్లు గారిందయ్యా, ఎందుకు ఇంత దరిద్రంగా రాజధాని మీరు కట్టారంటే, రాజధాని ఇది టెంపరవరీ రాజధాని, పర్మనెంట్ రాజధాని మళ్ళీ కడతామని చెప్పినారు. 1,000 కోట్ల రూపాయల రాజధాని పేరు మీద దోపిడీ చేసి సర్వనాశనం రాష్ట్రాన్ని చేసి రాష్ట్రంలో ఎవడే కానీ రాజధాని పేరెత్తితే భయపడి పారిపోయే విధంగా చేసినారు. కాబట్టి రాజధాని అట్టే మూల కూల్చున్నారు. కాబట్టి వీళ్ళ చరిత్ర ఆ విధంగా ఉంది. కాబట్టి రాజధాని అంటే భయపడే పరిస్థితి తెచ్చినారు. కాబట్టి ఒక్క రాజధాని తెచ్చే మళ్ళీ 3 రాష్ట్రాలు కావాలని కోరుకుంటాయి. కాబట్టి ఈ 3 రాష్ట్రాల ప్రస్తావన రాకూడదు. గతంలో రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి ఉత్తరాంధ్ర గతంలో చేసినారు. కాబట్టి ఈ విధమైనటువంటి పోరాటాలు మళ్ళీ జరిగితే రాష్ట్రం విచ్ఛిన్నమైతే, ఇప్పుడే చిన్న రాష్ట్రమై అనేక రకాలుగా కేంద్రం నుండి రావాల్సినటువంటి నిధులు మనకు సక్రమంగా రాలేదు. మనం 100 ట్యాక్స్ కడితే మనకు కేవలం 80 రూపాయలు మాత్రమే మన రాష్ట్రానికి పంపిస్తుంది కేంద్రం. అదే విధంగా ఇతర రాష్ట్రాల్లో 100 రూపాయలు కడితే 300 రూపాయలు రాష్ట్రాలకు. కాబట్టి మనం తక్కువ ఎంపీ సీట్లు ఉన్నాయి కాబట్టి చిన్న రాష్ట్రం కాబట్టి ఈ విధమైనటువంటి మనను చిన్న చూపు జరగకూడదనే ఉద్దేశంలో ఆలోచనలో భాగంగా ఒకే రాష్ట్రం ఉండాలి, 3 రాజధానులు ఉండాలి. 3 రాజధానులు ఉంటే ఏ ప్రాంతంలో సమతుల్యం అనేది తగ్గకుండా ఉంటుంది. కాబట్టి అక్కడ మళ్ళీ పోరాటాలు, ఇక్కడ పోరాటాలు అనేది జరగకుండా ఉండాలనే ఉద్దేశంలో భాగమే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ప్రశ్న సమాధానం చెప్పాలి. మీరు నిర్ణయాన్ని ప్రజలు ఏకీపించినారు. కాబట్టి వీళ్ళు పెట్టినటువంటి రాజధాని ప్రాంతంలోనే ఎమ్మెల్యేలు స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిచినాం. రేపు మళ్ళీ మోహన్ రెడ్డి గారు ఇంకో ప్రశ్న సమాధానం చెప్పాలి. మీరు ముఖ్యమంత్రిగా కూర్చోబోతున్నారు. ఒక నిమిషం విల్సన్ గారు వస్తున్నా. నేను మోహన్ రెడ్డి గారు కన్క్లూడ్ చేసి వస్తాను. మోహన్ రెడ్డి గారు ఇంకొక ప్రశ్న సమాధానం చెప్పండి. ఇవాళ ఆల్రెడీ మేనిఫెస్టో రిలీజ్ అయింది. మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమంలో సిద్ధార్థనాథ్ సింగ్ గారు బీజేపీ ప్రతినిధిగా అక్కడ కూర్చున్నారు. మేము ఇది ఎండార్స్ చేశాము అని చెప్పారు. ఇప్పటికే విల్సన్ గారు కూడా చెప్పారు మేమంతా అండర్స్టాండింగ్తో ఉన్నాము అని చెప్పేసి. మీకున్న ప్రాబ్లం ఏంది? వాళ్ళిద్దరి మధ్యన 3 పార్టీలు అనుకున్నారు, 2 పార్టీల సింబల్స్తో వాళ్ళు రిలీజ్ చేసుకున్నారు. మీకున్న ప్రాబ్లం ఏంటి దాని మీద? బల్లం గారు మంచి క్వశ్చన్ అడిగినారు. కారణం ఏంటంటే ఈ రేంజ్ సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఒకవేళ చిన్న ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు వీళ్ళిద్దరూ కలిసి మీటింగ్ లో కూర్చున్నప్పుడు ఆ మీటింగ్ లోనే తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు నాకు ప్రత్యేక హోదా కావాలి అని అడిగినారు. 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పినటువంటి వెంకయ్య నాయుడు గారు అక్కడే ఉన్నారు. 15 సంవత్సరాలు కావాలని చెప్పినప్పుడు నరేంద్ర మోడీ గారు అక్కడే ఉన్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక బహిరంగ సభలో ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్పారు. హామీకే అమలు చేయకపోతే మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం, విల్సన్ గారు ఫైనల్ గా చెప్తున్నారు. ఒక నిమిషం విల్సన్ గారితో తీసుకుందాం. ఏమి జరగదు. మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం మాట్లాడితే సరిపోతుంది.